బ్రోస్ ఏంది అసలు పుష్ప 2 బెనిఫిట్ షోకి 800 టికెట్ కి వసూలు చేశారు. దేవరాకి మాత్రం 300 to 400. బట్ ఓజీ టికెట్ చూస్తే 1000 రూపీస్ ప్లస్ జిఎస్టి. ఏంది బ్రో, ఇది ఆలోచించాల్సిన విషయం కదా. బట్ ఇక్కడ దేవరాకి మాత్రం 6 షోస్ గ్రాంట్ చేశారు. కానీ ఓజీ ఒక షో తగ్గింది 5 షోస్ కి మాత్రమే. కానీ ఒక టికెట్ కి 1000. అయినా ఫ్యాన్స్ ఎవరు ఎక్కువసేపు వేచి చూస్తారో చెప్పండి, ఖచ్చితంగా తగ్గేదేలే అన్నట్టు. ఈ విషయంపై డీప్ గా చూద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి 20 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. 20 లైక్స్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి. ఇక డీప్ గా చూస్తే ఎంత క్రేజ్ ఉన్న టికెట్స్ రేట్స్ ఆడియన్స్ ను ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది మీరు కమెంట్ లో చెప్పాలి. పుష్ప 2 400 to 500 crores బడ్జెట్ తో వచ్చింది. ఓజీకి 250 crores బడ్జెట్. పుష్ప 2 ప్రపంచ స్థాయిలో వరల్డ్ వైడ్ గా 1800 crores ప్లస్ గ్రాస్ చేసింది. కొన్ని బెనిఫిట్ షోలు పుష్ప 2 కోసం 800 ప్లస్ జిఎస్టి లాంటి రేట్స్ ఏపీ ప్రభుత్వం అయితే అప్పుడు అలో చేశారు. ఓజీ కోసం మాత్రం నౌ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెనిఫిట్ షోస్ ప్లస్ స్పెషల్ షోలకి 1000 ప్లస్ జిఎస్టి టికెట్స్ రేట్స్ ని హైక్ చేసింది. ఓజీ ప్రొడక్షన్ బడ్జెట్ సుమారు 250 crores. ఓజీ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ భారీగా పెరిగాయి. అదేవిధంగా పుష్ప 2 పెద్ద బడ్జెట్ హై ఆంటిసిపేషన్ టికెట్ హైక్ పూర్తిగా జస్టిఫై అవుతుంది. ఓజీ కోసం ఫారిన్ ప్రీ సేల్స్ ఎక్స్ప్లోడ్. కొన్ని ఐమాక్స్ షోలు 3 minutes లోనే సోల్డ్ అవుట్ అయిపోయాయి. దీని వలన కూడా డొమెస్టిక్ పై ఎంతో ఇంపాక్ట్ పడుతుంది. మరి మీరు చెప్పండి, ఓజీ ప్రీమియర్ షో టికెట్ 1000 పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి.